ఓటు నా రాజ్యంలో భాగంగా మనం పాలకుర్తి రాజ్యంలోకి వచ్చాం. పాలకుర్తిలోని కొడకొండ రాజ్యంలో ఉన్నాం. ఎట్లుందన్న మీ రాజ్యంలో? మా రాజ్యంలో అంతా దొక్క అన్న, 20 దగ్గర పాలన ఏమి ఉండదు. చూడడానికి పైన లీడర్లు మేము చేసాం అని చెప్పుకోవడం తప్పితే ఏముండదు. మా రోడ్లు వేస్తాం అదే వేస్తాం అంటారు, కానీ అది వేసిన రోడ్ల మీద రోడ్లు వేస్తారన్న. సీసీ రోడ్డు మా ఇంటి పక్కన రోడ్డు ఆల్రెడీ ఉన్నది, కాకపోతే ఈ కొత్త వేసే రోడ్లకి లెవెల్ అయిపోవడానికి మళ్ళీ రోడ్ వేసారు. దాన్ని మళ్ళీ కప్పుకోవడానికి మేమే రోడ్ వేస్తాం మొత్తం అది అని చెప్పుకోవడం అవుతుంది. అంటే మీలాంటి యూత్కి ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు మా ఊళ్ళో గవర్నమెంట్ జాబ్ అనేది లేదు. ఇప్పటివరకు ఫస్ట్ గవర్నమెంట్ ఎవరు కొడతారని మేమే చూస్తున్నాం. ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా లేదు మా ఊళ్ళో. 9 ఏళ్ళ నుంచి ఏం రాలే. ఇప్పటివరకు కొట్టిన వాళ్ళు కూడా లేరన్న గవర్నమెంట్ జాబ్. రికార్డు బద్దలు కొట్టాలంటే ఎవరు వస్తారో చూడాలి ఇక అంతే. ఓకే, దాంతో డబుల్ బెడ్రూమ్లు అట్లాంటి డబుల్ బెడ్రూమ్లు అంటే ఏం రాలే అన్న. డబుల్ బెడ్రూమ్లు మొన్న మా అమ్మ వాళ్ళతో అన్నారు, వేరే పార్టీలోకి జాయిన్ అయితే బెడ్రూమ్లు రావు, అవి రావు ఇవి రావు అన్నారు. కాకపోతే ఇప్పటివరకు ఏం లేదన్న, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కొత్తగా వస్తాయి మీకు వేరే కండ కప్పుకుంటే ఏమి ఇయ్యారు అది ఇది అన్నారంట ఇంట్లో వాళ్ళతోని. ఇక మార్పు అనేది రావాలి. మార్పు వస్తేనే ఉన్న అభివృద్ధి చెందేది, ఉన్న గ్రామం అభివృద్ధి పైకి వస్తుంది అన్నట్టు మార్పు గురించే కోరుతున్నాం మేము. మహిళలు, మీ ఇంట్లో మహిళలు కావచ్చు, వాళ్ళు కోరుతున్నారా మార్పు? అందరూ అనుకుంటున్నారు అన్న, పోయి మారితేనే బెటరు. ఆల్రెడీ 3 సార్లు ఇచ్చాను, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి మంత్రి అయినా. మంత్రి అయినప్పుడు అనేది ఇక మళ్ళీ ఎమ్మెల్యే అయితే మాత్రం ఏమొస్తుంది అన్న. మళ్ళీ ఇప్పుడు గెలిచినా కూడా మళ్ళీ మంత్రి ఇస్తారా ఎమ్మెల్యే ఇస్తారో తెలియదు, చెప్పలేము. మళ్ళీ అప్పుడే రాని అభివృద్ధి ఇప్పుడే వస్తుందని అందరూ అనుకుంటారు. దాంతో పాటు వృద్ధులు పెన్షన్ ఇస్తారు కదా, వాళ్ళే ఉంటారు. పెన్షన్ అంటే వీళ్ళు ఇంట్లో 1200 ఉంటాయి కన్నా గ్యాస్ సిలిండర్. కాంగ్రెస్ వాళ్ళు 500 అని, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 400 అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారని పోటీ చెప్తున్నారు, లేకుంటే మీరు ఇచ్చేది ఇన్ని రోజులు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంటే ఉంది, అప్పుడు ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వీళ్ళు పోటీ పెడుతుర్రా లేకుంటే ఎందుకు పెడుతున్నారు? అది ఒకసారి మీరే ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచిస్తేనే బెటర్. లోకం అంటారు మరి, లోకం అంటే ఈసారి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటారు అన్న. మార్పు కోరుకుంటారు. మా దగ్గర అయితే 20 తీసేయాలనుకుంటారు ఫిక్స్ అనుకుంటారు. ఆల్రెడీ 3 సార్లు ఇచ్చాము, ఏం అభివృద్ధి కాలేదు. ఈసారి మార్పు గురించి కోరితే రోడ్లో ఏం లేదన్న. ఆల్రెడీ వేసిన రోడ్డు కూడా సగం 1 కిలోమీటర్ పోతే కిలోమీటర్ మళ్ళీ మట్టి రోడ్డు వస్తుంది. ఏమైందంటే శాంక్షన్ కాలే అంటున్నారు, ఒకటే ముచ్చట. రైట్ అంటే మీ రాజ్యాల్లో మా ఊళ్ళో అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి, లీడర్లది పెత్తనాలు ఎక్కువ అయిపోయినాయి. సారు ఓకే, కానీ లీడర్ల అరాచకం చాలా ఎక్కువ అయిపోయింది. వాళ్ళది పెత్తనాలు, వాళ్ళ వల్ల ఇబ్బందులు వాళ్ళ వల్ల మరీ ఇబ్బందులు పెట్టడం జనాలని కొద్దిగా వేధించడం, భయభ్రాంతులు చేయడం చాలా ఘోరంగా ఉంది. దానికోసమే నేను ఇవాళ కూడా నేను ఒక యూత్ అధ్యక్షుని అయి ఉండి పార్టీ చేంజ్ చేసిన. పార్టీ నాది బీఆర్ఎస్ ఉండే, కానీ ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి చేంజ్ అయినా ఎందుకైనా అంటే ఊర్లో కొంతమంది రాజకీయ నాయకుల వల్ల, అరాచకాల వల్ల నేను చేంజ్ అయినా మా ఊళ్ళో అరాచకాలు నడవనియ్యను. నేనున్నంత వరకు మా ఊళ్ళో అరాచకాలు నడవనియ్యను. ఏ పార్టీలో ఉన్నా నేను మా ఊరికి ఒక్కడే. ఎవరికి లేవు అక్కడ ఉద్యోగాలు ఉండవు, ఏముండవు. ఓ పూట వరకే పూట కడిపించేది. పూట గడవడానికి ఏమన్నా వస్తాయి పోతాయి అని చెప్పడానికే నేను యాదవ్ బిడ్డని ఒక 18 మందిని యాదవ్ బిడ్డల్ని ఒక 18 మందిని డీడీ కట్టించిన గొర్రెల కోసం. గొర్రెల కట్టించిన సెకండ్ ఫేజ్ లో కట్టించిన. ఆయన కోసం ఆయన ఇంటికి పోయినా, హైదరాబాద్ పోయినా, పర్వతగిరి పోయినా, హన్మకొండ పోయినా, 5 సార్లు పోయినా. కనీసం ఒక 5-6 వేలు ఖర్చు పెట్టుకొని మరి తిరిగినా కూడా నాకు హైదరాబాద్ పోతే రేపు వస్తా బిడ్డ, నీకు రేపు పంపిస్తారా అన్నాడు. నమ్మినా, కానీ నాకు వాల్యూ ఇవ్వలేదు, నా తరపున వచ్చిన వాళ్ళందరికి వాల్యూ ఇవ్వలేదు. కాబట్టి నేను పార్టీ చేంజ్ అయినా. నాకొద్దు. యాదవులంతా ఏమంటారు మరి? నా యాదవులంతా ఒక్కటే నా తరపునే ఉన్నారు. వాళ్ళు మొన్న యాదవుల మీటింగ్ అని కూడా పాలకుర్తి ఏదో పెడితే 4 పోలేదు. కొద్దినన్ను ఉండాలా,
కనీసం తెలుసుకోవాలి కదా, తెలుసుకో ఫస్ట్ తెలుసుకో. నలుగురు రాలేదు నీ మీటింగ్, నలుగురు రాలేదు. నేను లేకపోతే నువ్వు ఎక్కడ, నీ క్యాడర్ ఎక్కడ చూసుకో. నా యాదవుల క్యాడర్ ఏందో, నా తరపున వచ్చే యాదవుల క్యాడర్ తెలుసుకో. నీకు తెలుసుకోవాలని ఈ తరపున, మీ తరపున చెప్తున్నా. రైట్ రైట్. అంటే ఇది